వాడితో ఎలా బ్రతుకుతావు? నీకా కేశవ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి, అతనికి నీ మీద ఏ ప్రేమ లేదు కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ మ్యారేజ్ ని క్యాన్సిల్ చేసుకో. అందుకే ఒక 2-3 రోజులు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం మంచిదనేసి నేను నిర్ణయం సుఖంగా సంతోషంగా బ్రతకగలిగే ప్రదేశానికి ఈసారి నా నిర్ణయానికి భిన్నంగా గనక జరిగితే నాననేవాడు నీకు ఉండడని మాత్రం గుర్తుంచుకో. ఈ మధ్య నాన్న మరీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నాన్న బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. తను అనుకున్నదే కావాలని మొండిగా ఉంటున్నారు. ఎవరెన్ని రకాలుగా ప్రయత్నం చేసినా వద్దన్నా తప్పన్నా కోపం వస్తుంది. అందరి మీద సీరియస్ అవుతున్నారు, చేసుకుంటున్నారు. చిన్నప్పుడు నాన్నంటే ఎంతో ప్రేమ ఉండేది. ఎప్పుడెప్పుడు నాన్న వస్తారా అని ఆయన కోసం కళ్ళు కాయలు కాచేలా ఆశగా ఎదురు చూసేదాన్ని. కానీ ఇప్పుడు నాన్నను చూడాలంటేనే భయం వేస్తోంది. ఏ విషయాన్ని అర్థం చేసుకోరు. ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ స్వార్థంగా మారకూడదు కదా. ఆ స్వార్థం అందరి మనసుని బాధ పెడుతుంది, అందరినీ బాధ పెడుతుంది. చెప్పే ప్రయత్నాన్నేమో ఒప్పుకోవడం లేదు. ఆయనను చూస్తేనే భయపడేలా ప్రవర్తిస్తున్నారు. అటు మధు ఇటు నాన్న వీళ్ళిద్దరి మధ్యన నేను బాధపడుతూ అసలు సంతోషాలకి దూరమై ఎంతకాలం ఇలా బ్రతకాలో అర్థం కావడం లేదు. ఈ నంబర్ ఎవరిది? నాకు తెలిసిన నంబర్ కూడా కాదే. హలో, ధరణియే కదా? అవును. ఎవరండి మీరు? నా పేరు మీకెలా తెలుసు? మీరేనా అని అడిగి ఎందుకలా నవ్వుతున్నారు? ఆ నవ్వేంటి వెరైటీగా ఉంది? పలకరింపులోనే తేడా కనిపిస్తోంది. ఎవరు మీరు? నాతో ఏం పని? నాకెందుకు ఫోన్ చేశారు? హలో, తొందరపడకమ్మా. మాటలు వచ్చు కదా అని మరి ఫుల్ స్టాపులు కామాలు లేకుండా ఇలా మాట్లాడేస్తే ఎలా? నీ పేరేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, నువ్వు చేసిన పనులన్నీ తెలుసు, టోటల్గా నీ హిస్టరీ తెలుసు. నీ బయోపిక్లో ఒక పేజీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. నీతో ఆ విషయంగానే పనిపడి ఫోన్ చేశాను. నీ గురించి తెలియని విషయం అంటూ ఏమీ లేదు. నీ మొహం తెలుసు, నీ వయసు తెలుసు, నీ బాయ్ ఫ్రెండు తెలుసు, టోటల్గా అన్నీ తెలుసు. గడిచిపోయినా మరిచిపోయినా ఒక మధుర క్షణం గుర్తు చేద్దామని కాల్ చేశాను. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీ ఒంటి మీద పుట్టుమచ్చలు మొత్తం తెలుసు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మార్క్స్ తెలియడం ఏంటి? అసలు ఎవరు మీరు?
తొందరపడకమ్మా, చెప్తా కదా. ఎందుకు మీరు నాకు ఫోన్ చేసి నాకంతా తెలుసు ఏదో మర్చిపోయిన క్షణం గుర్తు చేస్తా అని అసలేంటి మీ ఉద్దేశం? మీరెవరో చెప్పండి. చూడు, నా వివరాలు నీకు అవసరం లేదు, కానీ నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేసిన క్షణం గుర్తుందా? నేను మాత్రం ఒక మంచి వీడియో తీశాను. ఆ వీడియో నా దగ్గర ఉందని మాత్రం చెప్పగలను. వీడియోనా? ఏం వీడియో? నువ్వు ఫుల్గా నీ ప్రియుడితో ఎంజాయ్ చేసిన వీడియో. నిన్ను నువ్వు మర్చిపోయి, ఈ లోకాన్ని మర్చిపోయి హద్దు దాటి ప్రవర్తించిన వీడియో. నో నో, అలా జరగుండదు. ప్లీజ్ ప్లీజ్ ఆ వీడియో బయట పెట్టొద్దు, బయట పెట్టొద్దు. నా పరువు పోతుంది, నా పేరెంట్స్ బ్రతకలేరు. మీరు ఇలాంటి బెదిరింపులు బెదిరిస్తూ నా లైఫ్తో ఆడుకోవద్దు. మీరు లేదు కాదు అని ఆ వీడియో బయట పెడితే నేను సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ప్లీజ్ 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 దయచేసి నన్ను వదిలేయండి. నువ్వు వేడుకోవడం చాలా ఈజీ, కానీ నేను ఒప్పుకోవడం చాలా కష్టం. వద్దు, బయట పెట్టొద్దు అంటే అలాగే అని తలోపడం కాని పని. దాన్ని ఆపాలంటే నా చేతిలో లేదు, నీ చేతుల్లో పనే. ఆ వీడియో బయట పెట్టాలని నాకేం ఆశ లేదు, కాకపోతే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. చేస్తాను అని నువ్వొక్క మాట అంటే ఆ తర్వాత ఆ వీడియో గురించి నేను ఆలోచిస్తాను. ఏమంటావు? ఊహు అంటావా? ఊహు అంటావా? చెప్పండి చెప్పండి, మీరేం చెప్పినా చేస్తాను. కానీ వీడియో ప్లీజ్, వీడియో మాత్రం డిలీట్ చేసేయండి. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో డీటెయిల్గా నేను నీకు కాల్ చేసి తర్వాత చెప్తాను. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం మనిద్దరికీ కాక మూడో మనిషికి చెప్పినా, లేదా నన్ను పట్టుకోవాలని ట్రై చేసినా, ఆరా తీయాలని ఆరాటపడ్డా ఈ వీడియో సిటీలో ఉన్న ప్రతి మొబైల్లో అప్లోడ్ అయిపోతుంది.